మాత్రే నమః. వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలు పెడుతున్నారా? అయితే నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు ఇటువంటి తప్పులు పొరపాటున కూడా చేయకండి. వారాహి అమ్మవారి నవరాత్రులు చేసేవారు ముందుగా మీ ఇంట్లో పెద్దలు ఉంటే వారి పర్మిషన్ తీసుకోండి. లేదు భార్యాభర్తలు మాత్రమే ఉండాము అంటే భార్య చేయాలనుకుంటే భర్త పర్మిషను, భర్త చేయాలనుకుంటే భార్య పర్మిషను తీసుకోండి. ఎందుకంటే 9 రోజులు కలిసి పూజ చేయాల్సిన వారు కాబట్టి. 9 రోజులు నవరాత్రులు మొదలు నుండి అమ్మకు చివరాఖరున చెప్పే ఉద్వాసన వరకు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. గుడ్డు, వెల్లుల్లి కూడా తినకూడదు. ఇంట్లో కానీ బయట కానీ నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లో వారి మీద కానీ బయటి వారి మీద కానీ కోపంగా ఎవరి మీద నోరు పడేసుకోవద్దు. ముఖ్యంగా చాడీలు చెప్పకూడదు. వాడెంత వీడెంత అని కూడా అనకూడదు. అన్నీ అమ్మవారు చూసుకుంటారు అని ప్రశాంతంగా ఉండాలి. అమ్మవారికి నవరాత్రులలో ఉదయం తెల్లవారక మునుపే పూజ చేయాలి. లేదంటే సాయంకాలం 6-6:30 నుండి చేయవచ్చు. గర్భవతులు ఈ పూజ చేయవచ్చునా అంటే చేయకూడదు. వారి బదులు వారి భర్త చేయవచ్చు. కానీ 7 నెలలైతే అసలు నవరాత్రి పూజలే చేయవద్దు. అమ్మవారిని ఉగ్ర రూపంలో పూజించకండి. అమ్మను శాంత రూపంలో పూజించండి. అమ్మవారి నవరాత్రులు మొదలుపెట్టిన తర్వాత అమ్మవారికి ఇంట్లో పీఠం వేసి ఆహ్వానించిన తర్వాత మనము ఏ రకంగానూ 9 రోజులలో పూజలు బ్రేక్ పడకూడదు. 2-3 రోజులు పూజలైన తర్వాత ఏదో ఫంక్షన్ ఉంది వెళ్ళాలి, లేదంటే ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది, ఈరోజు వీలు కాదు అలసిపోయాము అని అలాగా బ్రేక్ వేయకండి. అమ్మవారిని 9 రోజులు నియమనిష్టలతో పూజించండి. జై శ్రీమన్నారాయణ.